ఉంటే వల్గారిటీ అన్నా ఉండాలి, లేదా అర్థం పర్థం అన్నా ఉండాలి, లేకపోతే డబుల్ మీనింగ్ అన్నా ఉండాలి. ఇలా ఉంటేనే తిట్టడానికన్నా చూస్తాడు. లేదు అసలు ఈమెకి ఏమైనా మెంటల్ ఎక్కిందా అని చూడడం కోసమన్నా ఆగుతారు, కామెంట్ చేయడం కోసమన్నా ఆ వీడియో చూస్తారు. అలా కాకోకుండా మనం ఉన్నది ఉన్నట్టుగా మాట్లాడి మేకప్ లేకోకుండా నార్మల్గా న్యాచురల్గా ఉండి ఒక వీడియో తీసి యూట్యూబ్లో పోస్ట్ చేస్తే ఒక్కళ్ళు లేదా ఇద్దరు, అంతకంటే మించి అసలు ఎవరు చూడరు. కానీ అలా చేసే వాళ్ళని మళ్ళీ ఎలా అంటే కొంచెం మోడ్రన్గా బట్టలు వేసుకోవడమో, లేకపోతే డబల్ మీనింగ్ వచ్చేటట్టు తిట్టడమో అలా చేశారే అనుకోండి, అలాంటి వాళ్ళను చూస్తారు వీళ్ళే. మళ్ళీ కామెంట్లు పెడతారు, తిడతారు, అన్నీ చేస్తారు, ఓ అంగుళం ఎక్కిస్తారు. అలా అంగుళం ఎక్కించిన తర్వాత ఇక్కడ నిజాయితీగా న్యాచురల్గా వీడియో తీసే వాళ్ళు ఏమనుకుంటారు, అరే మనం కూడా అట్లా చేస్తే వ్యూస్ వస్తాయేమన్న దానికి దిగజారిపోతూ ఉన్నారు. కానీ మంచి కంటెంట్తో నుండి వీడియోస్ చేసే వాళ్ళని కూడా మీరు ఎంకరేజ్ చేయాలని కోరుకుంటున్నాను. ఎందుకనంటే ఏంటో ఎంతసేపు మాట్లాడినా చెడుకి కనెక్ట్ అవుతాం, మంచికి ఎవరం కనెక్ట్ అవ్వము. ఏముందిలే, అసలు మంచి ఎక్కదు, ఇక్కడ దాకా ఎక్కదు. చెడే ఎంత దూరాన ఉన్నా ఏదో అబ్రకదబ్రా చేసినట్టుగా చెడే మన కళ్ళని ఆకర్షిస్తుంది, చెడికే కనెక్ట్ అవుతాము. సరేలే మనది పోయింది ఏముందన్నట్టుగా అలాంటి కంటెంట్సే ఎక్కువగా ఉన్నాయి. కాకపోతే యూట్యూబ్ వాళ్ళు మాత్రం చాలా స్ట్రిక్ట్ రూల్స్ తీసుకున్నారు జూలై 15 నుంచి. అందుకు కొంచెం ఒళ్ళు దగ్గర పెట్టుకొనే కంటెంట్ అంటే చాలా నీట్గా అయితే చెయ్యాలి. లేదు అని అంటే ఒక్కోటి డిలీట్ చేసుకుంటూ వస్తున్నారు. ఒకేసారి డిలీట్ అవ్వడం అయితే జరగవు వీడియోస్. వాళ్ళు ఫిల్టర్ చేస్తున్నారు కాబట్టి నెమ్మదిగా వీడియోస్ అయితే డిలీట్ అయిపోతాయి. మంచిగా ఉండి కంటెంట్, ఓన్ కంటెంట్